ఇదిగోవే బట్టలు. ఇదిగో ఈ బట్టలు చూసి రేట్ ఎంత చెప్పు. నీది రేట్ ఎంత చెప్పు. ఏట్రా నా పిల్ల రేట్ అడుగుతావు నువ్వు? నిన్ను ఆయన అడిగింది బట్టల రేటు. అయితే మాత్రం కట్టుకున్న బట్టలు ఎలా అమ్ముతావే? ఆయన అడిగింది బట్టల రేటు. ఓ అయితే ఓకే. నేను 20,000కి ఇస్తానండి. కష్టం. అయితే నువ్వే చెప్పు. 30 అయితే ఓకే. 30? ఏవే వీడు లెక్కల్లో వీక్ అనుకుంటా. 20 అంటే 30 అంటున్నాడు, 10 అంటే 40 అంటాడేమో. వద్దొద్దు, నీకేంతనేది ఊరుకోవే. ఇదిగో సెటు, 30 అంటే కుదరదు గాని ఓ 10. ఓకే 10 ఖాయం చేసుకుందాం. దూల తీరిందా? నోరు మూసుకొని ఉండొచ్చు కదా. ఇదిగో సేటు, నేనన్న 20 కాదు, నువ్వన్న 30 కాదు, 15 కోకా చేసుకో. అవును, ఇంతకి బట్టలకు బిల్లులున్నాయి. బిల్లుండానికి ఇవేనా కొనుకొచ్చినాయా? దానం ఇచ్చినాయి ఏం లేవు. ఒక్క పేపర్ మీద ఇవి నాకు అమ్మినట్టు రాసివ్వండి. ఎందుకు? ఎవరైనా దొంగతనం చేసిన బట్టలంటే కాదు అని చూపించనీకి. అంతే 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 అంతే. సర్లే గీత, వెళ్ళి పెన్ను కాగితం తీసుకురా. అలాగేనండి. తీసుకోండి. పట్టుకో. ఇది నీకు నాకు మధ్యలోనే ఉండాలి. అయితే మీరెప్పుడు నా పక్కనే ఉండాలి. ఎందుకు? మన మధ్యలో ఆ లెటర్ ఉండాలంటే ఇద్దరుము పక్క పక్కన ఉండాలి కదా. పీకావులే జోకు. మధ్యలో అంటే నారి నారి నడవ మురారి అన్నట్టు కాదు, రహస్యంగా ఉండాలి. ఓహో అట్లనా? టీకే టీకే. ఆ బట్టలు ఇవ్వు. టీకే వస్తాను. ఆగో, డబ్బులేవి? పోలీసులు వచ్చిస్తారు. పోలీసులేంటి? ఏంటా, నువ్వు సేటుగాడికి ఫోన్ చేసినప్పుడు నేను పక్కనే ఉండి విన్నాను. వాణ్ణి ఆపి నేను ఈ వేషం వేసుకుని వచ్చా. అసలు మీరెవరు? భారతీయుడు అపరిచితుడు మిక్స్ చేసి రీమిక్స్ చేస్తే వచ్చిన అపరభారచితుణ్ణి. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికొస్తాడు. అవినీతి పరుల తాట తీస్తాడు. నువ్వు రాసిచ్చిన ఈ లెటరు పోలీసులకిచ్చాననుకో. వద్దొద్దు, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. అయితే ఇదిగో ఈ బట్టలన్నీ హాస్టల్ పిల్లలందరికి ఇచ్చాయి. అలాగే అలాగే తీసుకోవయ్యా. పిల్లలు అందరూ రండి, త్వరగా రండి. తీసుకోమ్మా. తీసుకోండి. అన్ని పనిచేశాను. వెరీ గుడ్. ఇదిగో పిల్లలు, మీకేమైనా అన్యాయం జరిగితే నాకు ఫోన్ చేయండి. అలాగే అలాగే అలాగే. ఫోన్ చేయమంది పిల్లలను, నిన్ను కాదు. వస్తాను. బాయ్. అమ్మో, నేను తెలివైన దాన్ని కాబట్టి తప్పించుకున్నాను, లేకపోతే దొరికిపోయేదాన్ని. పీడా పోయేది. ఏం లేదే, లోపలికి వెళ్దాం. పద పద.
సర్లే హ్యాపీగా తడుక్కోండి. గీత, ఈ డ్రెస్ పట్టుకో అమ్మా, ఇప్పుడే వస్తా. ఇది ఎక్కడికి వెళ్తుంది చెప్తా. నా బట్టలు పట్టుకో, ఇప్పుడే వస్తాను. శ్వేత, ఏది మామ రమ్మను? సీట్ క్యారెక్టర్ ఎలా నటించానే? నా పేరు నిలబెట్టినావు మామా. చాలే, నువ్వు పెద్ద ఆర్టిస్టు, నీ పేరు నేను నిలబెట్టా. నేను రాకపోయి ఉంటే ఆ బట్టలని నమ్మి ఉండేది తెలుసా? నాకు తెలియదా మామ నీ టాలెంట్. నువ్వు గ్రేట్ ఆర్టిస్ట్వి. థ్యాంక్ యూ. అందుకే సినిమాలు రాలేదు. నా టైం బాగోక ఆగాను గాని, లేదంటే హీరోలంతా అయిపోయి ఉండేవారు. అబ్బో, నువ్వు చేస్తే అయిపోయేది హీరోలు కాదు మామా, మరి ప్రొడ్యూసర్లు. నోర్మై, నేను తెర మీద కనబడితే చప్పట్లు కొట్టేవాళ్ళు తెలుసా? బయటికి వెళ్తే రాళ్ళు కొట్టేవాళ్ళు. నిజమే కదా? నీతో మాట్లాడి వేస్తూ. చూడు, ఊరి చివర్లున్న మన ఫ్లాట్ కి బేరం వచ్చింది. నిజమా మామా? అవునే, రేటు కూడా ఫిక్స్ అయిపోయింది. రేపు శంకర్ బజార్ 2వ వీధికి వస్తే కొనే పార్టీ వస్తుంది. అడ్వాన్స్ తీసుకొని అగ్రిమెంట్ చేసుకుందాం. ఎంత శుభవార్త చెప్పినావు మామా. రేపు నేను ఎడికి రావాలి? శంకర్ బజార్కి వచ్చేసి మిగతా విషయాలు అక్కడే మాట్లాడుకుందాం. గట్లనే మామా. ఇదిగో, మనం అడ్వాన్స్ తీసుకున్న విషయం ఆ గీతకు మాత్రం తెలియనివద్దు. దానికి ఎందుకు చెప్తాం మామా? పొరపాటు తెలిసిందో వాళ్ళ నానమ్మకు చెప్తుంది. వాళ్ళొచ్చి మొత్తం చెడగొడతారు. మామా, ప్రాణం పోయినా చెప్పను మామా. సరే, జాగ్రత్త. నేను వెళ్తున్నా, నువ్వు వెళ్ళు. అమ్మ శ్వేత, నాకు తెలియకుండానే ఫ్లాట్ అమ్మడానికి రెడీ అయిపోయారా? అమ్ము ఎలా అమ్ముతారో నేను చూస్తా. కడుపులు ఎలకలు పరిగెడుతున్నాయే. 2 పిల్లల్ని మింగండి, పిడపోతే మీది కాదు, ఎలకల్ది. తినడానికి ఏమైనా తీసుకురండి. మీరు తింటారుగా, ఎలకలు తింటానుగా. చంపుతాను. వెళ్ళేమైనా తీసుకురావే. అలాగేనండి, తీసుకొస్తాను. ఇంతకీ మీకేం కావాలి? చికెన్ బిర్యానీయా, మటన్ బిర్యానీయా? ప్రాన్సా, ఫిషా? అమ్మో, అన్ని బిర్యానీలు ఉన్నాయా? సరే. ముందు చికెన్ బిర్యానీ తీసుకురావే. లేదు. పోనీ మటన్ బిర్యానీ? లేదత్తయ్య గారు. మరి ఎందుకే అడిగారు? లేదు అని చెప్పడానికి. అమ్మమ్మ, గీత చేసింది. హలో గీతమ్మా, చెప్పు. హలో నానమ్మ గారండి, ఏం చేస్తున్నారండి? ఆకలిస్తుంటే ఏం తిందామా అని ఆలోచిస్తున్నాను. అయితే ఇంట్లో ఎలకల మందు ఉందా అండి? ఉందమ్మా. ఎందుకు? దాన్ని తిని చచ్చిపోండి. నేను చచ్చిపోవాలా? మరి లేకపోతే ఇక్కడ శ్వేత మా నాన్నగారు ఇచ్చిన ఆస్తిని అమ్ముకోబోతుంటే మీరు హాయిగా ఎంజాయ్ చేస్తున్నారా అండి? ఏంటంటే ఆ శ్వేత ఆస్తి అమ్ముకోబోతుందా? ఫ్లాట్ అండి. రేపు శంకర్ బజార్ కి ఫ్లాట్ కొనే వాళ్ళు వస్తున్నారండి. అడ్వాన్స్ కూడా తీసుకుంటున్నారండి. నో, అడ్వాన్స్ ఇవ్వకూడదు. మీరు అక్కడుండి ఎంత గట్టిగా అరిచినా కొనేవాడికి వినపడదండి. ఆ అరిచేదేదో అక్కడికి వెళ్ళి అరిస్తే ఫలితం ఉంటుందండి. అలాగే తల్లి, రేపు శంకర్ బజార్కి వస్తాను. వాళ్ళ లెక్క సెటిల్ చేస్తాను. అలా చెయ్యకపోతే నా పేరు అన్నసూయే కాదు. అలాగేనండి, అక్కడ కలుద్దాం. ఉంటాను, బాయ్. బాయ్. రేపెళ్ళి మనం వాళ్ళ లెక్క సెటిల్ చేసేయాలి. నాకే సరిపదలే. ఇదేంటి, బిర్యానీ మొత్తం తీసుకుపోయింది.
ఏడుకొస్తాడు మావా? ఇక్కడికే వస్తా అన్నాడే. నువ్వు ఇక్కడికి రావడం గీతకు తెలియదుగా. గీ శ్వేతని అనుమానిస్తున్నావా మామా? సీక్రెట్ ని మెయింటైన్ చేయడంలో సిబిఐనే మించిపోతుంది శ్వేత. నేను సిబిఐ గురించి అడగలే, గీత గురించి అడిగా. దానికి తెలియదు. రాదు 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 అంతే. ఆ, ఒక్కసారి అక్కడ చూడవే. అబ్బబ్బది. దాక్కుందాం రావే. ఇక్కడికే వస్తానన్నారే, కనపడట్లేదే. ఎహెహెహె. సీక్రెట్ మెయింటైన్ చేయడంలో సిబిఐని మించిపోతుంది అంతేనా? అహహ. అదే అర్థమైతలేదు మామా. నేను గీడికి వస్తున్నట్టు దానికి ఎట్లా తెలిసిందంటావు? ఆ, రాత్రి శరణాలయంకి వచ్చి నేనే చెప్పానే. నువ్వు వచ్చినవా? అందుకేనా పాప భూతం భూతం అని నడిచింది? ఆ? అయినా నన్ను చెప్పొద్దని చెప్పి నువ్వెట్లా చెప్పినావు మామా? అది లంచం గిట్లు ఇస్తానందా ఏంది? ఛీ, నర్మయ్, ఓ, నువ్వు ఎవరితోనో వాగుంటావు, అది వినుంటది. నాకు తెలిసి వాళ్ళ నాన్నమ్మ కూడా చెప్పుంటది. కాసేపట్లో వాళ్ళు కూడా వస్తారు. అయితే ఫోన్ చేసి రావద్దని చెప్తా మామా. చాలే నోర్మోయ్, కాసేపు పక్కకెళ్ళి దాక్కుందాం పద. అది ఇక్కడే ఉంది, పదవే. రా పద. నన్ను చూసి దక్కుంటారా అండి? చెప్తా. ఈ గీత నుంచి తప్పించుకోవడం మీ తాత తరం కూడా కాదు. అమ్మా తల్లి నా బంగారు. వచ్చారా అండి? శ్వేత వచ్చిందమ్మా. ఆ కొనేవాడు వచ్చాడా? వస్తే ఏం చేస్తారండి? అయ్యో, వెళ్ళి ఆ శ్వేతను బురిడి కొట్టించి ఆ డబ్బు లాక్కొచ్చేస్తా. మీ వల్ల కాదండి. అంటే అత్తయ్య గారు అంత పనికిరాని పనికి మాలిందాల్లా కనిపిస్తుందా నీకు? ఆమెకు వేస్ట్ దానిలాగా, కూట్లే దానిలాగా, లపూట్ దానిలాగా ఉందా? దాని అకౌంట్ లో నన్ను తిట్టాలని ట్రై చేస్తే 2 కాళ్ళు విరిచి ఫ్రై చేసి తినేస్తాను. జాగ్రత్త. ఇదిగో గీత, తలపడిన రౌడీలతోనే తలపడి కలపడి తొడగొట్టి నిలబడిన చరిత్రే మీ నానమ్మది. అలాంటి నన్నే తక్కువ అంచనా వేస్తున్నావా? వద్దండి, ఇప్పటిదాకా మీరు చేశారు, నేను చూశాను. ఇప్పటి నుంచి నేను చేస్తాను, మీరు చూడండి. ఏంటేంటేంటేంటి? ఆ శ్వేత దగ్గర డబ్బులు నువ్వు కొట్టేస్తావా? ఎస్. అమ్మమ్మ వద్దమ్మా, దాని తెలివికి నువ్వు తట్టుకోలేవే. కావాలంటే కర్పూరం కొనిస్తాను, హారతలిచ్చుకో. పూలు కొనిస్తాను, పాత పూజ చేసుకో. ఆ డబ్బులు కొట్టేసే పని మాత్రం నాకు వదిలే తల్లి. కుదరదండి. కావాలంటే మీకు 100 ఇస్తాను, దాచుకోండి. టిఫిన్ ఇప్పిస్తాను, అమ్ముకోండి. అంతేగాని ఇంకా మీ ఏజ్ బార్ ప్లాన్లు ఇస్తానంటే మాత్రం నేను ఊరుకోను. ఏం చెప్పావు? నావి ఏజ్ బార్ ప్లాన్లా? అవునండి. మీలాంటి కాలం చెల్లిన ప్లాన్లు వాడితే పని జరగదండి. అందుకే ఈసారి రంగంలోకి నేను దిగుతున్నాను. దీంట్లో తిరుగులేదండి. ఎందుకు ఏరుస్తున్నావు? ఆ కొత్త నీళ్ళు వచ్చాక పాత నీళ్లు పోవాల్సిందే. ఈసారికి నీకు అవకాశం ఇస్తున్నాను, వెళ్ళు. మీరు ఇవ్వకపోయినా నేను తీసుకుంటానండి. తీసుకుంటావులే. అనుకునే శ్వేత వస్తుంది.
అదిగో నేను చెప్పాను వాళ్ళు వస్తారని. ఇప్పుడు ఎలా అడ్వాన్స్ తీసుకుంటామే? ఉండు మామా, ఏదో ఒకటి ప్లాన్ చేస్తా. దొరికిండు పక్కరా. మామా ఐడియా మామా. ఏం ఐడియానే? సూపర్ ఉంది ఐడియా. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. పద 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 పద. మామా సురుయే సురుయే. ఏ శ్వేత, ప్లాట్ కొనాయన వస్తున్నాడు, నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తా. చిన్న పనుందే. ఫ్లాట్ కొనాయినా ఎట్లా గుర్తుపట్టాలి మామా? నల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకొని చేతిలో ఒక సూట్ కేసు పట్టుకొని ఉంటాడు, అదే గుర్తు. గుర్తుపెట్టుకో అమ్మా. నల్ల ప్యాంటు తెల్ల షర్టు చేతిలో బ్రీఫ్ కేస్. అలాగే మామా, నేను చూసుకుంటా, నువ్వు పోయిరా. వెళ్తున్నా, జాగ్రత్త. సూపర్ మామా. అదిగో విన్నారు కదా, నల్ల ప్యాంటు తెల్ల చొక్కా అంట, చేతిలో సూట్ కేసు కూడా ఉంటుందంట. ఎస్. నల్ల ప్యాంటు తెల్ల చొక్కా చేతిలో సూట్ కేసు. హలో డార్లింగ్, 10 నిమిషాల్లో నీ దగ్గర ఉంటా. అవును నిజమే, నా మాట వినవే, వచ్చేస్తున్నానే, క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నానమ్మ గారండి, వాణ్ణి లోపలికి లాక్కు రావాలండి. వెళ్ళి లాక్కురావే. అన్ని నేనే చేస్తే మీరేం చేస్తారండి? వచ్చిన డబ్బులు లెక్క పెట్టుకుంటారా? అదేంటే, నన్ను వద్దన్నావు కదా. నేను వద్దన్నది మీ ప్లాన్లండి, నాకు హెల్ప్ చేద్దాం లేదుగా. సర్లే, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పి చావు. వాడిని ఎత్తుకొచ్చే ప్లాన్ చెప్పండి. ఇదేంటే ప్లాన్ వద్దంటుంది, ప్లాన్ అడుగుతుంది. మీ మనవరాలు కదా. ఇదిగో గీత, ఈ కర్చీఫ్ లో మత్తుందే, దీన్ని వాసన చూపిస్తే వాడు స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు మేమొచ్చి కార్లో ఎక్కించుకొని వెళ్ళిపోతాం. ఇలా ఇవ్వండి. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా, ఏం కావాలి? ఈ కర్చీఫ్ లో తుమ్మ తిరిగి ఉందండి, దీని వాసన చూసి స్వీట్ గా ఉందో ఘాటుగా ఉందో చెప్పరా? దాన్నే ఉందమ్మా, ఇలా ఇవ్వు. బాగా అయిపోయి. తుమ్మ తిరిగే అంటే ఏంటమ్మా? తుమ్మ తిరిగేసి చెప్పండి. తుమ్మ అంటే మత్తు. ఎస్ అంకుల్. ఓ అంకుల్. ఎస్ నానమ్మ గారండి, పడిపోయాడు, రండి రండి. పదండి మన ప్లాన్ వర్కౌట్ అయింది మామా. ఇక మన పని ఈజీగా అయిపోతుంది. పద పద వెళ్దాం.
సూపర్ తల్లి నువ్వు. ఇదిగో ఆ శ్వేత పార్టీని కొట్టుకొచ్చేసి ఫ్లాట్ అమ్మకుండా చేసేసా. మరి గీత అంటే ఏమనుకున్నాను నానమ్మ గారండి. ఇప్పుడు ఆ శ్వేతకి ఫోన్ చేసి నేనేంటో రుచి చూపిస్తా. ఫోన్ ఇవ్వండి. ఫోన్ ఇదే. స్పీకరు. అమ్మయ్యా పని అయిపోయింది. పైసలు జాగ్రత్త మామా. గీత నానమ్మ చేసిందే. ఇటీ మామా. ఇప్పుడు ఆడుకుంటా చూడు దీంతో కుసా మామా. ఏయ్ శ్వేత, గీత ఏంది నువ్వు చేసిన పని? భయపడిపోయిందే. నేను కష్టపడి తెచ్చిన పార్టీని నువ్వు కొట్టుకుపోతావా? మరి లేకపోతే నా ఫ్లాటే నువ్వు అమ్ముకుంటావా? ఇప్పుడు అమ్ముకోవే. ఎలా అమ్ముకుంటావో నేను చూస్తా. అయ్యో పొత్తు గీత, నీకు కన్నం పెడతానే, నీ కాళ్ళు తొక్కుతానే, నువ్వెట్లా చెప్తే అట్లా తింటానే. దయచేసి నా పార్టీ నాకు ఇచ్చేవే. అది అది అలా రావి దారికి. ఏయ్ వీడే కదే, ఇలాంటి వాళ్ళని 100 మందిని తెచ్చినా మేమిలాగే కిడ్నాప్ చేస్తాం, నువ్వు అమ్మకుండా ఆపుతాం. అట్లనా? అసలు నీకు నీ ముద్దపప్పు మనవరాలికి అంత సీన్ ఉందాని?